మా బాల్కనీలో మొలిచిన పుదీనా ఇది. 10 డేస్ నేను ఊరెళ్ళొచ్చేటప్పటికి అన్ని కొండిలో మంచిగా పుదీనా మొత్తము గ్రో అయ్యి ఉంది. సో, అందుకని ఈరోజు పుదీనాతో చపాతీలు చేద్దామని చెప్పేసి ఫుల్‌గా కట్ చేసేసాను. చుట్టూరు ఎక్స్ట్రాగా ఎలాడుతున్న పుదీనా అంతా కట్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము రైస్ పేపర్ చీజ్ ఆమ్లెట్ చేస్తున్నాను. సో, టమాటా, ఆనియన్, మిర్చి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మనం దీనిపైన పెట్టుకోవాలి. తర్వాత చీజ్ పెట్టుకొని అంతే. దాని తర్వాత ఇక్కడ నేను ఇంకా దీనిలో వాటర్ పోస్తున్నాను. మన రాగి సేమియా ఉప్మా చేస్తున్నాను. సో, ఇవి మైదాతో కాదు, వీటితో చేసిన రాగి అనే సేమియా అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎక్కడైనా మార్కెట్లో దొరికితే రాగి సేమియా. సో, ఇంకా మధ్యాహ్నం కోసము టమాటా పప్పు ప్రిపేర్ చేసుకొని మొత్తము సోక్ చేసడానికి రెడీగా పెట్టాననమాట. మధ్యాహ్నం దాకా పప్పు సోక్ అయితే బాగుంటుందని. అండ్ రైస్ కూడా అంతే సోకింగ్ పెట్టాను. ఇంకా మధ్యాహ్నం వండుకోవడమే.